Hi everyone, how are you all? Welcome to our Math Strong Foundation Training Program. Today's topic is conversion of common fractions into decimal fractions. ఏంటది? కామన్ ఫ్రాక్షన్స్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్లోకి మనం మార్చబోతున్నాం. ఓకేనా, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 2/10 అని ఉంది. ఇదేంటి? కామన్ ఫ్రాక్షన్. దీన్ని మనం ఎలా మార్చాలి? డెసిమల్ ఫ్రాక్షన్లోకి మార్చాలి. ఓకేనా, రైట్, చూద్దాం. అంటే దీన్ని కంప్లీట్గా డివైడ్ చేయాలి. ఒక డెసిమల్ నెంబర్ వస్తుంది, దాన్ని డెసిమల్ ఫ్రాక్షన్ అంటాం. ఓకేనా, ఓకే, ఎలా మార్చాలో చూద్దాం. ఎగ్జాంపుల్ 10తోని డివైడ్ చేయాలి. అంతేనా, 10తోని డివైడ్ చేద్దాం. 10తోని 2ని డివైడ్ చేద్దాం. ఎలా డివైడ్ చేద్దాం చూడండి. జనరల్గా ఇప్పుడు 2 చిన్నది కాబట్టి డివిజన్ చేయడానికి మనకి చాలా తక్కువ అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలి? వెంటనే 0 పాయింట్ అని పెట్టుకొని, ఇక్కడ 0 పాయింట్ అని పెట్టుకొని, ఇక్కడ ఒక 0 ఎక్స్ట్రాగా ఫ్రీగా పెట్టుకున్నాం. రైట్, తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం? 10 2s ఇక 10 2s 20. ఓకే, 0 రిమైండర్ వచ్చింది, డివిజన్ ఆగిపోయింది. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 0.2 అనమాట. ఓకేనా, 0.2. అదేవిధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకుందాం. 10తోని 123ని డివైడ్ చేద్దాం. 10తోని డివైడ్ చేద్దాం 123ని. రైట్, ఇప్పుడు చూడండి ఏమొస్తుంది చూద్దాం. 10 1s 10. ఓకే, 2 మిగిలింది. 3 డ్రాప్ చేసుకున్నాం. తర్వాత 10 2s 20. ఆ తర్వాత 3 మిగిలింది. ఇప్పుడు ఏం చేయాలి? 3 చిన్నగా ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకోవచ్చు ఫ్రీగా. కాబట్టి 10 3s 30. డివిజన్ అయిపోయింది. రైట్, ఓకే. ఇప్పుడు ఏమొచ్చింది? 12.3 వచ్చింది. ఓకే, ఇక్కడ 12.3 వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం మీరు ఏంటి అంటే, ఈ 2 డివిజన్స్లో మీరు ఏం అర్థం చేసుకోవాలంటే చూడండి అన్న, ఇక్కడ బై 10 ఉంది. బై 10 ఉంటే ఆన్సర్ ఏమొచ్చింది చూడండి. ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది? 0.2 అని వచ్చింది. 0.2 అంటే దీనికి ఆన్సర్ ఏంది? 0.2 అనమాట. దీని ఆన్సర్ ఏంది? 12.3. దీని ఆన్సర్ 12.3 అనమాట. ఒకసారి నేను డివిజన్ తీసేస్తున్నా. దీనికి ఆన్సర్ ఏమొచ్చింది? 0.2 అని వచ్చింది. దీనికి ఆన్సర్ ఏమొచ్చింది? 12.3 అని వచ్చింది. చూడండి, మనం ఏం అబ్జర్వ్ చేసామంటే, 10తో మనము డివైడ్ చేస్తున్నాం కాబట్టి చూడండి, మనకి పైన ఇచ్చిన న్యూమరేటర్లో పాయింట్ తర్వాత 1 డిజిట్ వచ్చింది. పాయింట్ తర్వాత 1 డిజిట్ వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 10తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి పాయింట్ తర్వాత 1 డిజిట్ వచ్చింది. అదే ఒకవేళ మీరు 100తో డివిజన్ చేశారనుకోండి, ఇవే నెంబర్స్ 100తో డివిజన్ చేస్తే అప్పుడు పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంటాయన్నమాట. అంటే ఒకవేళ ఇది చూడండి, ఇక్కడ డివిజన్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే 1.23 ఆన్సర్ వస్తుంది. అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వస్తాయన్నమాట 100తో డివిజన్ చేస్తే. అదేవిధంగా 1000తో డివిజన్ చేశారనుకోండి, డెసిమల్ పాయింట్ తర్వాత చూడండి, డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ రావాలి. అంటే 003 అని వస్తుంది అన్నమాట డివిజన్ చేస్తే. ఓకే, కాబట్టి అందుకనే ఈ ఇలా అబ్జర్వ్ చేసిన తర్వాత మనము డైరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చు అనమాట. ఎలా రాయొచ్చు అంటే ఇక చూడండి, ఇలా డైరెక్ట్గా ఆన్సర్ రాసుకోవచ్చు. చూడండి ఏం రాయొచ్చు. ఎప్పుడైనా ఒక నెంబర్ అంటే 2 కింద 10 ఉంది, ఒక నెంబర్ కింద 10 ఉంది అనుకోండి, ఇమీడియట్గా డెసిమల్ పార్ట్లో మీరు ఏం చేస్తారంటే, డెసిమల్ పార్ట్లో 1 డిజిట్ ఉండేలా రాసుకోండి. అంతే, గివెన్ నెంబర్ తీసుకోవాలి. గివెన్ నెంబర్ ఏదైతుందో మొత్తం తీసుకొని డెసిమల్ పార్ట్లో 1 డిజిట్ ఉండేలా రాసుకోండి. అంటే మనకు ఒకటే డిజిట్ ఉంది కాబట్టి ఆ ఒక్క డిజిట్ డెసిమల్ పార్ట్లోకి వెళ్ళిపోయింది. అలా కాకుండా ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కదా, అప్పుడు 3 డిజిట్లో 1 డిజిట్ మాత్రం డెసిమల్ పార్ట్లోకి పంపించండి. అంటే 12.3 అనమాట. అట్లా అనమాట. ఇది 10తో డివిజన్ చేస్తే, అదే 100తో డివిజన్ చేస్తే డెసిమల్ పార్ట్లోకి 2 డిజిట్స్ ఇచ్చేయాలి. ఆ విధంగా అనమాట. ఇప్పుడు చూడండి, 100తో ఇప్పుడు 123 ఉంది, దీంట్లో 1 2 3 ఉంది కదా. ఇప్పుడు 100తో డివిజన్ చేస్తున్నారు కాబట్టి డెసిమల్ పార్ట్లోకి 2 డిజిట్స్ వెళ్ళిపోవాలి. అలా అనమాట, 2 డిజిట్స్ వెళ్ళిపోవాలి ఆ విధంగా. రైట్నా? ఒకవేళ ఇప్పుడు చూడండి 3 ఉంది, ఇక్కడ 3 ఉంటే డెసిమల్ పార్ట్లోకి 3 డిజిట్స్ వెళ్ళిపోవాలి 1000తో డివిజన్ చేసేటప్పుడు. కాబట్టి ఇక్కడ ఓన్లీ సింగిల్ డిజిట్ ఉంది, ఇంకా 2 zeros ఎక్స్ట్రా పెట్టుకొని, ఇక్కడ 2 zeros ఎక్స్ట్రా పెట్టుకొని దాన్ని 3 డిజిట్స్ అక్కడ 3 డిజిట్స్ వచ్చేలా చేసుకోవాలి డెసిమల్ పార్ట్లో. ఈ విధంగా రైట్, ఈ విధంగా ఈజీగా డినామినేటర్లో 10 కానీ 100 కానీ 1000s కానీ ఉంటే మనము ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవడం చాలా ఈజీ అనమాట. రైట్, అర్థమైందా? క్లియర్. ఓకే, అయితే మనకి ఒక డౌట్ ఏంటి అంటే, ఎప్పుడు మరి 10 100 1000s ఉంటాయా? ఉండవు కదా. మళ్ళీ అలా ఈజీగా మార్చుకోవడం ఎప్పుడు పాసిబుల్ అవుతుందా? కాదు కదా. కాబట్టి అందుకనే ఏం చేయాలంటే, సమ్ టైమ్స్ ఇట్లా కూడా ఉంటుంది చూడండి, టైప్ 2. ఇదంతా టైప్ 1 అనమాట. టైప్ 1 ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఆ టైప్ 1 ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, డినామినేటర్ 10 ఉంటుంది, 100 అని ఉంటుంది, 1000 అని ఉంటుంది. ఈజీగా మీరు ఏం చేస్తారంటే, ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ తీసుకొని ఆ డెసిమల్ పార్ట్లో ఇక 1000తో కాబట్టి 3 డిజిట్స్ ఉండాలి, 100తో కాబట్టి 2 డిజిట్స్ ఉండాలి డెసిమల్ పార్ట్లో, 10తో కాబట్టి డెసిమల్ పార్ట్లో 1 డిజిట్ ఉండాలి, 10తో కాబట్టి డెసిమల్ పార్ట్లో 1 డిజిట్ ఉండాలి. ఈ విధంగా వచ్చేటట్టు రాసుకోవాలన్నమాట. ఓకే, రైట్. ఇక
ఫిఫ్త్ ప్రాబ్లం తీసుకుందాం. ఇది టైప్ 2 ప్రాబ్లం అనమాట. టైప్ 2 ప్రాబ్లం. దీంట్లో ఏంటంటే డినామినేటర్లో చూడండి 5 ఉంది, కానీ 10 లేదు, 100 లేదు, 1000 లేదు. ఇలా ఈ టైప్ 2 ప్రాబ్లం ఏంటంటే మనము లేకపోయినా సరే అక్కడ 10, 100, 1000 లేకపోయినా తెచ్చుకోవచ్చు అనమాట. దీంతో ఒక నెంబర్తో మల్టిప్లై చేసుకోండి, ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేసి అక్కడ 10 అయినా తీసుకురండి, ఏ ఛాన్స్ ఉంటుంది 10 అయినా తీసుకురండి, 100 అయినా తీసుకురండి, 1000 అయినా తీసుకురండి. ఈ విధంగా తీసుకురావచ్చు అనమాట. చూద్దాం ఇక్కడ పాసిబిలిటీ ఏది ఉంది. ఇక్కడ 5 ఉంది నాన్న. ఈ 5ని మనం ఏ నెంబర్గా 10గా మార్చుకోవడం ఈజీ, కాబట్టి 10తో మార్చుకోవడం ఈజీ. ఎలా? బై మల్టిప్లయింగ్ విత్ 2 అనమాట. ఓకే, కాబట్టి 2తో మల్టిప్లై చేస్తే ఓకే, ఈ 12/5ని మనము 10గా మార్చుకోవడం ఈజీ. ఎలా? ఒకవేళ ఈ 5ని మనం 2తో మల్టిప్లై చేసామనుకో అది 10గా మారిపోతుంది ఈజీగా. అందుకని ఏం చేద్దామంటే నేను చూడండి, ఇది టైప్ 2 ప్రాబ్లం. దీన్ని ఏం చేసుకోవాలంటే కింద డినామినేటర్లో 5 ఉంది, దీన్ని 10గా మార్చుకోవచ్చు కదా, ఈజీగా 10గా మార్చుకోవచ్చు. ఒకవేళ సమ్ టైమ్స్ అయితే 100గా మార్చుకోవడం ఈజీ అవుతుంది, అప్పుడు 100గా మార్చుకోండి. ఆ విధంగా అనమాట. అంటే 10గా మార్చుకోగలుగుతారా, 100గా మార్చుకోగలుగుతారా అనేది ఇక్కడ నెంబర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఈజీగా మనం 10గా మార్చుకోవచ్చు. రైట్? కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ టైప్ 2 ప్రాబ్లమ్ని ఇక్కడ ఉన్న 5ని 10 లాగా మార్చుకోండి అనమాట. ఎలా మార్చుకోవాలో చూడండి ఒకసారి, నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. 12/5. ఓకే, 12/5. దీన్ని 10 లాగా మార్చుకోవడం చాలా ఈజీ. కాబట్టి 2తోని మల్టిప్లై చేసుకొని 10 అయిపోతుంది. అదే 2తోని పైన కూడా మల్టిప్లై చేయాలి. ఎప్పుడైనా సరే మల్టిప్లై చేసేటప్పుడు పైన కింద 2 మల్టిప్లై చేసుకోవాలి. రైట్? ఓకే, అంటే ఇప్పుడు 12 2 ఏమవుతుంది? 24 అవుతుంది. కింద ఏముంది? 5 2 10 ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ లాగానే ఉంది ఎగ్జాక్ట్గా 123/10 ఇట్లా ఉంది కదా, అట్లా ఉంది సరే, ఆ విధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం 10 ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నారు? సింగిల్ డిజిట్ ఉన్నారు. కాబట్టి అందుకనే ఓన్లీ సింగిల్ డిజిట్ని డెసిమల్ పార్ట్లోకి పంపించాలి. సింగిల్ డిజిట్ని డెసిమల్ పార్ట్లోకి పంపించాలి. ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? 2.4 అలా వినట్టు. ఓకే, 2.4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఈ ప్రాబ్లం తీసుకుందాం. 121/25 ఉంది. ఇప్పుడు దీంట్లో 25 డినామినేటర్ 25 ఉంది. ఈ 25ని 100 లాగా మార్చుకోలేమా? మార్చుకోవచ్చు బై మల్టిప్లయింగ్ విత్ 4 అనమాట. ఓకే, కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ క్వశ్చన్ తీసుకొని, ఈ ప్రాబ్లం తీసుకొని దీన్ని ఏం చేద్దాం? 4తోని మల్టిప్లై చేసుకుందాం. మల్టిప్లై చేయగానే చూడండి 25 4s ఎంతో 100 అవుతుంది. అంటే కింద డినామినేటర్లో మనకి 100 వచ్చేసింది. ఇక న్యూమినేటర్ కూడా మనకి ఇక 4తో మల్టిప్లై చేసుకుని సరిపోతుంది. చూడండి 4 1s 4, 4 2s 8, 4 1s 4. ఇప్పుడు డివైడ్ బై 100 ఉంది కాబట్టి డెసిమల్ పార్ట్లో మనకి ఎన్ని డిజిట్స్ ఉండాలి? 2 డిజిట్స్ ఉంటే సరిపోతుంది. కాబట్టి 484లో మనం డెసిమల్ పార్ట్లో 2 డిజిట్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఇట్స్ అవర్ ఆన్సర్. ఆ విధంగా అనమాట. నెక్స్ట్ ఇది 125 ఉంది. 125 ఇప్పుడు 100 కంటే ఎక్కువ ఉంది కాబట్టి అది 1000కి 1000 లాగా మార్చుకోవాలంట. 1000కి మార్చుకోవడానికి ఈజీ అనమాట. కాబట్టి అందుకే నేను ఏం చేద్దామంటే ఇంటూ 8తో మల్టిప్లై చేస్తే 1000 అవుతుంది. కాబట్టి పైన కింద 8తో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఇంకా చూద్దాం ఇది ఎట్లాగో 1000 అవుతుంది. ఓకే, 1000 రాసేసుకుందాం. ఇప్పుడు చూద్దాం. 8 1s 8 అండ్ 8 24 కాబట్టి ఇలా 1048 వస్తుంది. రైట్ అండి. ఇప్పుడు దీన్ని 1000తో మల్టిప్లై 1000తో డివైడ్ చేద్దాం. చేస్తే ఆన్సర్ ఏమవుతుంది చూడండి, 1.048 అవుతుంది. ఎందుకు? 1000 ఉంది కాబట్టి పైన తర్వాత 3 డిజిట్స్ ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేసాం. తర్వాత ఇంతవరకు మనకి మనం మల్టిప్లై చేసుకున్నాం. ఈ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లమ్ని మళ్ళీ ఇక్కడ 10 అవుతుందా? 2 ఉంది ఇక్కడ చూడండి. ఈ ప్రాబ్లం చూడండి, డినామినేటర్ 2 ఉంది. ఇది మనము 10 లాగా మార్చుకోలేమా? 5తో మల్టిప్లై అవుతుంది కదా. కాబట్టి దీన్ని ఏం చేద్దాం? 5తోని మల్టిప్లై చేసుకుందాం. 5తోని పైన కింద మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? 9 5s 45 కింద అవుతుంది. 2 5s 10. ఇప్పుడు చెప్పిన ఆన్సర్ ఏమవుతుంది? 4.5 అవుతుంది. ఓకే, 10 కాబట్టి ఇక్కడ ఈ ప్రాబ్లంలో కూడా చూడండి 20 ఉంది. ఈ 20ని మనం 100 చేయలేము, 5తో మల్టిప్లై సరిపోతుంది. కాబట్టి 13 5s 65, ఇక్కడ 25s 100. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. పైన తర్వాత 2 డిజిట్స్ ఉన్నారు కాబట్టి 0.65 ఇలా. ఓకే, ఇప్పుడు వరకు చేసాను టైప్ 2 ప్రాబ్లమ్స్ అనమాట. ఇప్పుడు టైప్ 3 ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. ఒకసారి టైప్ 3 ప్రాబ్లమ్స్ ఇక్కడ 3 ఉంది డినామినేటర్లో. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి, డినామినేటర్లో 3 ఉంది. ఈ 3 10 అవుతుందా? 100 కానీ అవుతుందా? 1000 కానీ అవుతుందా? అవ్వదు దేంతో మల్టిప్లై చేసినా కూడా. కాబట్టి అందుకనే ఇలాంటి వాటికి ఏం చేయాలంటే నార్మల్ డివిజన్ చేసుకొని మనం డెసిమల్ ఫ్రాక్షన్లోకి మార్చాలి. నార్మల్ డివిజన్ అంటే ఏంటి, ఎలా అంటే చూద్దాం. ఇప్పుడు 5/3 కాబట్టి 3తోని డివిజన్ చేసుకోవాలి 5ని. ఓకే, నేను చూడండి డివిజన్ చేస్తున్నా. 3 1s 3. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే 2 మిగిలింది. సబ్ట్రాక్ట్ చేసాము 2 మిగిలింది. తర్వాత ఇక్కడ 3 కంటే 2 చిన్నగా ఉంది కాబట్టి ఏమంటే మనం ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుందాం. ఇప్పుడు 3 6 18. ఓకే, ఇప్పుడు 2 మిగిలింది. మళ్ళీ 2 మిగిలింది కాబట్టి ఇక 0 ఫ్రీగా పెట్టుకున్నాం. ఇక్కడ 6 18 మళ్ళీ. ఓకే, మళ్ళీ మిగిలింది 2 మిగిలింది. అంటే ఎప్పుడు ఇక 2 మిగులుతుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? అప్పుడు 6 6 6 6 అని సో అని ఇట్లా వస్తుంటుంది అన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏం రాసుకోవాలి? ఇక ఇదేమవుతుంది? 1.6 బార్ అవుతుంది. ఆ విధంగా అనమాట, 1.6 బార్. రైట్. ఓకే, ఇది చూద్దాం. 15/7 ఈ ప్రాబ్లం చూద్దాం. 15/7 7తో డివిజన్ చేద్దాం. 7తో డివిజన్ చేస్తే 15ని ఓకే 7 2s
14. ఓకే, ఇక్కడ 1 మిగిలింది. పాయింట్ పెట్టుకుందాం, చిన్నగా ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 0 ఫ్రీగా పెట్టుకోవచ్చు. 7 1 జా 7, 3 మిగిలింది. 3 ఇప్పుడు 0 ఫ్రీగా పెట్టుకుందాం. 7 4 జా 28, ఇప్పుడు 2 మిగిలింది. 0 ఫ్రీగా పెట్టుకుందాం. 7 2 జా 14, కాబట్టి మళ్ళీ 14. ఇక్కడ 6 వచ్చింది. ఇప్పుడు 0 పెట్టుకుందాం ఫ్రీగా. 7 7 జా 7 8 జా 56, కాబట్టి ఇట్లా చేసుకుంటూ పోతాం, వస్తాం డిఫరెంట్గా వస్తాం. కాబట్టి ఆన్సర్ ఇక్కడ 2.1448. డివిజన్ అయితే అయిపోవట్లేదు, రికరింగ్ డెసిమల్ పార్ట్ అన్నది దీంట్లో ఉన్నది. కాబట్టి మన ఆన్సర్ ఏంటి అర్థం 1.2 ఇట్లా 48 అండ్ సో ఆన్ ఇట్లా వస్తుంటుంది అన్నమాట. రైట్, ఈ విధంగా. ఓకే మై డియర్ స్టూడెంట్స్, మన మ్యాథ్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్ బుక్ ఓపెన్ అయింది. దీంట్లో మనం ప్రాబ్లమ్స్ కొన్ని చేద్దాం. మిగిలిన ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయండి. రైట్ నాన్న, ముందుగా ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 11th ప్రాబ్లం ఏంటి? 11th ప్రాబ్లం చూద్దాం. 11th ప్రాబ్లం 4/100. ఇది కామన్ ఫ్రాక్షన్ అంటాం. దీన్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్ లాగా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి అంటే చూడండి, సింపుల్గా ఇక్కడ 100 ఉంది కాబట్టి 2 డిజిట్స్ పైన పెట్టుకోవాలి. అందుకని ఇక్కడ 4 ఒకటే ఉంది. దానికోసం మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇక్కడ 4 ముందర ఒక 0 పెట్టి అప్పుడు దీన్ని 2 డిజిట్స్ లాగా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ 0 పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఆన్సర్ అనమాట. రైట్, 12th ప్రాబ్లం తీసుకుందాం. 19/100 నాన్న, 19/100. ఆల్రెడీ 2 డిజిట్స్ ఉన్నాయి. ప్రాబ్లం ఏం లేదు, సింపుల్గా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ రావాలి, ఉన్నాయి కూడా, కాబట్టి ఇలా పాయింట్ పెట్టేసుకోవాలి. ఓకే, ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. 14th ప్రాబ్లం తీసుకుందాం. 14th ప్రాబ్లం 625/100 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓన్లీ పాయింట్ తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి. కాబట్టి అందుకనే చూడండి 6.25 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అనమాట. రైట్, ఒకవేళ ఇదే క్వశ్చన్ ఇట్లా ఇచ్చాడు అనుకోండి, 10 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం రాసుకోవాలి? 625 పాయింట్ అని రాసుకోవాలి. అంటే పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉండాలి. ఓకే, ఆ విధంగా ఉంటాడు రాసుకోవాలి. ఒకవేళ 625/1000 ఇచ్చాడు అనుకోండి, ఇది 3 డిజిట్స్ పాయింట్ పెట్టుకోవాలి 1000 ఉన్నందుకు. అందుకనే 0.625 ఈ విధంగా రాసుకోవాలి. ఇలా అనమాట. రైట్ నాన్న, మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని మీరు హోంవర్క్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్లో షేర్ చేయండి. అదేవిధంగా హోంవర్క్ కూడా వాట్సాప్లో షేర్ చేయండి. నేను ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ క్లాస్లో క్లియర్ చేస్తాను. ఓకే నాన్న, బాయ్, సీ యూ ఆల్.